ప్రభునామానికి ఘనత కలుగునుగాక. యెషయా గ్రంథము 31వ అధ్యాయము 5వ వాక్యము చదువుకుందాము. పక్షులు ఎగురుచూ తమ పిల్లల్ని కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును. దాన్ని కాపాడుచు విడిపించుచూ ఉండును, దానికి హాని చేయక తప్పించుచూ ఉండును. ప్రియమైనటువంటి దేవునిలారా, దేవుడైన యెహోవా ప్రవక్త ద్వారా ఇచ్చినటువంటి వాగ్దానం ఇది. మనం పక్షులు చాలా చిన్న జీవులు అయినప్పటికీ మనం గమనిస్తాము, అవి శక్తి లేనివి అయినప్పటికీ కూడా ఒక శత్రువు దాని గూడు దగ్గరకు వచ్చేటప్పుడు ఎంతగానో అది అరిసి, మిగతా కాకులైనా మిగతా పక్షులైనా కూడా అరిసి మిగతా వాటిని అంతా పిలిచి అవన్నీ కలిసి వాటిని పొడవటానికి చూస్తుంది. కోతులు ఎప్పుడన్నా వెళ్తే కూడా వాటిని పొడిచేస్తుంది. ఆ కోతి ఏం చేయలేక ఈ పక్షులన్నీ పొడిచేటప్పటికి కిందకి దిగిపోతుంది. దాని గూట్లో పిల్లల్ని కానీ గుడ్లు కానీ తీసుకోదు. అంత చిన్న పక్షికి ఎగురుతూ తన పిల్లల్ని కాపాడాలని తెలిస్తే దేవుడైన యెహోవా చెప్తున్నాడు, ఆయన తన యెరూషలేమును అలాగే కాపాడుతూ ఉంటుందంట. ఆయన తన ఆత్మ ద్వారా అనేక మార్లు శత్రువులు యెరూషలేము మీదకి వచ్చినప్పుడు దాన్ని నాశనం చేయకుండా దేవుడు కాపాడుతూ తప్పిస్తూ ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి యెషయా గ్రంథంలో మనం 49:15వ వాక్యంలో మనం చూస్తే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింబక మానునా, తన చండి బిడ్డను మరచునా, వారైనను మరచునేమో కానీ నేను నిన్ను మరువను అని దేవుడు గొప్ప వాగ్దానం ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. చండి బిడ్డను మరిచే తల్లులు ఉండవు. ఒకవేళ వాళ్ళు మరిచినా, వాళ్ళు విడిచినా నేను మాత్రం మిమ్మల్ని విడువను మరువనని ప్రభు మనకు వాగ్దానము చేస్తున్నాడు. మరి ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 23-24లో మనం చూస్తే, నేను సమీపమున ఉండు దేవుడను మాత్రమేనా, దూరమున ఉండు దేవుడును కానా, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములా దాగుకొనగలవాడు ఎవడైనా ఉన్నాడా, నేను భూమి ఆకాశముల అంతటా ఉన్నవాడను కానా అని దేవుడు అడుగుతున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనం ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఎక్కడున్నా మనల్ని కాపాడగలిగే శక్తి ఆయనకుంది. ఆకాశం సింహాసనము, భూమి నా పాదపీఠము, నా కంటికి మరుగైనది ఏదైనా ఉంటున్నా అంటున్నాడు. ఆయన మనం ఎక్కడున్నా మనల్ని చూసే దేవుడుగా ఉంటున్నాడు, కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. అయితే యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు అన్నారు. మనం ఆయన ధన్యతలో మనం చేర్చబడిన వారమై ఉండాలి. యేసు ప్రభువుని మన నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో చేర్చుకోవాలా. నువ్వే నాకు రక్షకుడు, నువ్వే నాకు సహాయకుడు అని మనం ఒప్పుకుంటే ప్రియమైనటువంటి దేవునిలారా, ఆయన మనకు సహాయం చేయకుండా ఎప్పుడు ఉండడు. మరి దావీదు జీవితం ఎక్కువ అడవిలో, మరి కొండల్లో, లోయల్లో ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆయన ఏమంటున్నాడు, యెహోవా నా కోట, నా కొండ, నా శైలము, నా దుర్గము, నా ఆశ్రయదుర్గము, నేను ఆశ్రయించుచున్న నా దేవుడు అంటాడు. అంటే తను ఎవరిని ఆశ్రయించాడు? కొండల్లో ఉన్నా, లోయల్లో ఉన్నా, గుహల్లో ఉన్నా, శత్రువు ఎదుట ఉన్నా, సింహాలను ఎదుర్కొన్నా ఆయన దేవుణ్ణి ఆశ్రయ దుర్గంగా ఎంచుకున్నాడు కనుక దేవుడు ఆయన్ని తప్పిస్తున్నాడు. ఎంతో గొప్పగా తప్పిస్తున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా పాపం చేయకుండా తప్పిస్తున్నాడు. మరి సౌలు రాజు విషయంలో ఆయన్ని ఎదురుగా తీసుకొచ్చినప్పుడు చంపడు, యెహోవా చేత అభిషేకించబడిన వాడిని నేను చంపను అన్నాడు. చూడండి, మనం పాపం చేయకుండా మనల్ని తప్పించడం అనేది ఎంత గొప్పదనేది. అన్నిటికంటే అదే ముఖ్యము. ఎందుకంటే పాపం చేస్తే మనం దేవునికి దూరం అయిపోతాము. దేవుని సహాయం అని మనకు ఎప్పుడు ఉండదు. కాబట్టి దావీదు అంతగా దేవుణ్ణి ఎంచుకున్నాడు కనుక అతను పాపం చేయకుండా దేవుడు తప్పిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, మన ప్రభువుని మన హృదయంలో చేర్చుకుంటే, ఆయనకి అంగీకారంగా మనం జీవిస్తే, ఆయన బిడ్డలుగా మనం జీవిస్తామని ఒప్పుకుంటే, ప్రభువా నువ్వు తప్ప నాకు ఎవ్వరు లేరని మనం చెప్పుకున్నప్పుడు ఆయన ఎంతో ప్రేమతో మన దగ్గర తీసుకొని మనకు కావలసిన సహాయములు అన్నీ చేయుటకు శక్తిమంతుడైనటువంటి దేవుడై ఉన్నాడని మనం గమనిస్తున్నాం. అలాంటి ఆత్మీయ అనుభవము మనం కూడా కలిగి ఉంటున్నట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమె. నా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఎంత గొప్ప దేవుడు, భూమి ఆకాశములకు అందరికీ సృష్టికర్త అయిన దేవుడు. నీ సన్నిధిలో మేము చిన్న పక్షులాంటి వాళ్ళమే, మమ్మల్ని నువ్వు కాపాడుతున్నావు నాయన. ఏ శత్రువు మమ్మల్ని తాకకుండా, ముట్టకుండా, అపవాది చేతుల్లో చిక్కుపడకుండా, పాపం చేయకుండా మమ్మల్ని తప్పిస్తూ కాపాడుతున్నావు గొప్ప దేవా. నీకు వందనాలు చెల్లించుకొంచు. మేము నీ సన్నిధికి చేరుబడింది నీ కాపుదల భద్రతలో మమ్మల్ని అందరిని ఉంచి దీవించమని యేసుక్రీస్తు పుణ్య నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.